ఇంతమంది మాట్లాడిన తర్వాత, ఇంతమంది పాడిన తర్వాత, మిమ్మల్ని ఓలలాడించిన తర్వాత ఈ ముసలాడు మీ ముందేం మాట్లాడతాడు? ముసలితనం శాపమా? అందరూ ముసలాళ్ళు అవుతారు రేపు, మీరు ఇట్టానే ఉండరు. మా కోడలు ఒక ఆవిడ ఉంది, నేను కట్టుకుపోతావా? ఎన్నాళ్ళు ఉంటావు ఉంది. నేను కట్టుకుపోను, నువ్వు కట్టుకుపోవు, నువ్వు ఇట్టానే ఉండవు, నువ్వు మట్టిలో కలుస్తావు అని చెప్పా. మిమ్మల్ని చూస్తే చాలా కాలాతీతం అయిపోయింది కదా, టైం అయిపోయింది, అది వస్తుంది. పెద్దగా ఉపన్యాసం ఏం చెప్పను నేను. ఇప్పుడు నాకు 82 నడుస్తుంది. 82. 66లో హైదరాబాద్ వచ్చాను. అది 94 కాదు, రక్తం సూర్యుడు 74. అది నా మొదటి పుస్తకం. రక్తం సూర్యుడు, మండే సూర్యుడు వచ్చిన ఎప్పుడు ఒక పరంపర. ఎందుకు రక్తం సూర్యుడు ఎందుకు పేరు పెట్టావా? నీలో మండే రక్తం కనుక లేకపోతే నీకు ఉదయం లేదని. రక్తం సూర్యుడు, అది ఒక ఇమేజ్, ఒక బొమ్మ కట్టాం. రక్తమే సూర్యుడు, సూర్యుడే రక్తం. అక్కడ మొదలైంది ప్రయాణం. 60 ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది. ఇప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏంటంటే, నేను 100 ఏళ్ళు బతకాలి. మా సిద్ధారెడ్డి అంటాడు, అంత ఆశ అంటాడు. ఆశ లేకపోతే మనం లేవయ్యా అంటాను నేను. మీరంతా రేపటి ఆశలు, ఇప్పటి ఆశలు. ఆశ లేకపోతే జీవితం లేదు. ఇప్పుడు ఇందాక జానపద పాటల గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను పాడగలను. మా వంశంలో ఉన్న పాట, ఎక్కడో ఎవరో పాడిన పాట ఇది. తొలి రోజుల్లో హేతువాద సంఘాల్లో తిరుగుతూ మాట్లాడిన సందర్భాల్లో కత్తి పద్మారావు ఇచ్చాదులతో ఒక పాట నాకు ఎవరిచ్చారో గుర్తులేదు. 2-3 చరణాలు అంట పాడతా అనలా. ఇందాక ఏం చెప్పాడు, 2-3 చరణాలు అంటాను. పద్యం పాడమని అనరు, పద్యం అను అంటారు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. నేను ఇంకోళ్ళు రాసిన పాట కాదు, పొలాల్లో పనిచేసుకుంటూ పాట కట్టాడు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. దీంట్లో తార్కికత ఉంది, లాజిక్ ఉంది. అది దేవుడు, అది దేవతైతే కోడి పిల్లల తన్నున అన్నాడు. అది ఆ దేవుడు దేవో ఏదో అయితే కోడి పిల్లలు దండిద్దా అని ఒక ప్రశ్న. ఏం చదువు రానాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు, వ్యవసాయదారుడు, శ్రమ చేస్తూ ఈ పాట అన్నాడు. ఆ దుఃఖం ఆగలేక, దుఃఖమే నేను పాడటం కుదరట్లా, చాలా దుఃఖపూరితంగా ఉంటుంది ఇది. పైన బోయే గరుత్మంతు దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. అది దేవుడు, అది నిజము అయితే కోడి పిల్లల తన్నునా. బావిలోని ఇంకో చరణం ఉంది. పైన పోయే గరుత్మంతుని. ముసలాడు అయిపోతున్నాను కదా, మాటలు జ్ఞాపకం రావట్లేదు. ఇంటి ముందర యాపా చెట్టుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు.
వేప చెట్టును మనం నాంచారమ్మని దేవతలా కొలుస్తాం, గ్రామదేవత. ఇంటి ఇంటి ముందర వేప చెట్టును నువ్వు దేవుడా అని కొలిసేవు, అది దేవుడు అది నిజము అయితే మేక పిల్లల మెక్కున అని అన్నాడు. అది నిజంగా దేవత అయితే మేకపిల్లని బలిస్తాం కదా, అది ఎందుకని అడిగాడు. ఏ చదువు రాని వ్యవసాయం చేసుకునే ఒక రైతు కూలీ కట్టిన పాట ఇది. హేతువాదాన్ని గురించి చెప్పడానికి మేము ఆ రోజుల్లో ఈ పాటను వాడుకునేవాళ్ళము. అద్భుతమైనటువంటి జానపద పాటలు ఉంటాయి. మా మన మిత్రుడు అన్నట్టుగా అది లేకపోతే ఇది లేదు. ఆ సంస్కారం, మన జీవన సంస్కారం అంతా అక్కడి నుంచి వచ్చింది. ఆశ లేకపోతే లేదు కదా. నాకు 100 ఏళ్ళు బతకాలని ఉందంట కదా. ఏం చేస్తావో 100 ఏళ్ళు బతికితే? నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు, రేపు మళ్ళీ పుడతానో లేదో నమ్మకం లేదు నాకు, మీకుందో నాకు నమ్మకం లేదు. నాకు ఈ క్షణంలో బతికిందే, ఈ క్షణంలో ఊహించిందే, ఈ క్షణంలో చూసిందే కరెక్ట్, ఖచ్చితం, అంతే. రేపు లేదు నాకు. అదే మీకు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది. మీరు చదువుకుంటున్నారు, నేను మీలాగా చదువుకున్నాను. అయితే ఈ ఆశ చాలా ముఖ్యం. ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆశ. ఆశ లేకపోతే ఏముంది? జీవితం లేదు. ఇన్ని దుర్భవంలో, ఇన్ని కష్టాలతో, ఇంత దుఃఖంతో, ఇదంతా బతకడం ఎందుకయ్యా అంటే, స్టెఫెన్ హ్యాకిన్స్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడు. చాలా ఈ ఖగోళాల గురించి మొత్తం చెప్పినట్టు ఉంటేవాడు. వాడు అన్నాడు, ఆయన కుర్చీలో కూర్చొని చేసుకునేవాడు తప్ప నడిచేవాడు కాదు. ఆయన చెప్పాడు, ఇంత దుఃఖంతో, ఇన్ని కష్టాలతో, ఇంత వేదనతో బతకాలి, బతకంటే ఇంకోటి లేదు కాబట్టి అని. బతుకే ముఖ్యం, బతుకే ఆశ. బతుకు లేకపోతే భవిష్యత్తు లేదు, బతుకు లేకపోతే దేశం లేదు, బతుకు లేకపోతే మనం లేవన్నాడు. అటువంటి జీవితాన్ని మనం బతకపోతే ఎట్ట? కానీ ఈ దేశపు దరిద్రం ఏంటంటే తార్కికతను పెంచి పోషించాల, హేతువుని పెంచి పోషించాల. నెహ్రూ గారు ఎవరు అన్నాడు ఒక మాట, ఇండియా ఈజ్ నాట్ పూర్, ఇట్ ఈజ్ పూర్ ఇన్ మైండ్ అన్నాడు. వీ నెవర్ ట్రై టు క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేయటానికి, నేర్పడానికే మా కాసిము, మా వీళ్ళంతా మిత్రులంతా ఉన్నారు. ప్రశ్న లేకపోతే జ్ఞానం లేదు. సైన్స్ అంటే ప్రశ్న, మతం అంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నమ్మకం ఉండొచ్చు, నీ ఆధ్యాత్మిక చింతన నీకు ఉండొచ్చు. ఎక్కువసేపు మాట్లాడటం వద్దు. చూడు, ఓ పద్యం చదువుతాయి వినండి. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. బతకడం. నేను అప్పుడప్పుడు సుల్తాన్ బజార్లో ఒక ఆయన ఈ బోర మీద కాళ్ళు చేతులు కుంటి అయిపోతాయి, ఈ పొట్ట మీద పాకుతూ ఉంటాడు. మన కూడా అడుగు, ఈ బతుకు బతకపోతే ఏమిటి అని అనిపించింది నాకు కూడా, నీకు కూడా అనిపించచ్చు. కానీ బతకటమే ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదో, ఇంతకంటే అందమైన ప్రపంచం నాకు ఎక్కడా లేదు. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదు. సరిగ్గా లేని వాటినంటిని సరిదిద్దాలి. ఏం చేస్తావా ఉండి బతికేం చేస్తావు? మా కాశ్మీర్లాగా మీటింగులు పెడతావా? బ్రహ్మాండం చేస్తావా? ఎంత అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాడు, నేను ఊహించలేదు. చాలా అద్భుతమైన సభ. కవి సమ్మేళనం అంటే ఇట్లానే ఉండాలి తప్ప 4 గోడల మధ్య కాదు. ఇందాక మా కాశీంతో చెబుతున్నాను, అస్సాం సాహిత్య సభ అని ఒకటి ఉంది. కొన్ని లక్షల మందిని పోగు చేసి కవిత చదవమంటారు వాళ్ళు. లక్షల మంది ఆడిటోరియంలో, మన ఎల్బీ నగర్ స్టేడియంలో దాంట్లో కూర్చోబెట్టి చదవమంటారు. అంటే ఎక్కడో సుధర విజ్ఞాన భవనం చదువుకునేవాళ్ళం, ఇక్కడ చదవమంటే ఇంకొక చిన్న ఘటన చెబుతారు. ఎక్కువ టైము నాకు లేదు. ఒకసారి ఒక 20 మందిని నిజామాబాద్ తీసుకెళ్ళారు మిత్రులు. ఒక పల్లెటూరు తీసుకెళ్ళి కవిత్వం చదవమన్నారు.
అక్కడ అంతా ఆడాళ్ళు చేరారు, సగం మంది మగాళ్ళు, ఎక్కువ మంది ఆడాళ్ళు. బీడీలు కట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు, చుట్టలు తాగుతూ కూర్చున్నారు కొంతమంది. అక్కడ కవిత్వం చదువుతున్నారు. మనకు పెద్ద మిసాలు తిప్పుకుంటూ పోయారు కదా, 20 మంది పోయారు. అసలు ఆ కవిత్వం చదవడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పద్యం చదువుతున్నాడు. పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? చేయకూడదు, న్యాయానికి చదవాలి అంతే. కానీ వాళ్ళకి అర్థమైద్దో లేదు, ఏం చేస్తాం? అసలు మన కవిత్వమా కాదా, నాకు అంతుందా లేదా అనేది ఆ రోజు తేలిపోయింది. ఆ రోజు ఒక మన తుక్కుడుపట్టి కృష్ణమూర్తి అని ఆయన తెలంగాణ వాండ్లికంలో యాసలో రాశాడు, అది అద్భుతంగా వీలింది. ఆ రోజు కొత్త భారతం అనే పేరు పెట్టి చదివాడు. అలా అందింది, బ్రహ్మాండంగా అందింది చదివింది. మా వాళ్ళంతా పెద్ద పెద్ద మిగతా చదువుకోండి, ఎవరు కూడా అక్కడ కుదరలేదు చదవలేదు. ఎవడి కవిత్వం వేళ ఆయన వీలింది. అట్లనే ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతాను లేదో, ఏం చేస్తాం ఇక్కడ? సరిగ్గా లేని వాటినన్నింటినీ సరిదిద్దాలి, మనుషులను బాగు చేయాలి, సుందరమూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి చెట్టుకు ఒక పువ్వై పూయాలి. రాత్రి పగలు పాటలు పాడాలి, పాటలు రాయాలి. మానలాగా రాత్రి చెగులు పాటలు రాయాలి, పాడాలి. గొంతెత్తి ఉచ్చైస్వరములు అందమైన మనిషిని కూర్చుని పాటలు పాడాలి. మనకంటే అందమైనది ఏం లేదు ఈ ప్రపంచంలో. అందమైన మనిషిని కూర్చి పాటలు పాడాలి. ఈ సువిశాల రోజములో భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమిలోకి ప్రయాణించాలి. మనం చూసేది చాలా స్వల్పం, చిన్నది. చాలా విశాలమైన ప్రపంచం, ఎన్ని గోళ్ళు చెప్పనక్కర్లేదు, అట్లా విస్తరించుకుంటూ పోతుంది. ఎక్స్క్యూజ్ మీ. నేను మిత్రులు చెప్పినట్టుగా పరమ కష్టాల నుంచి వచ్చానండి. ఏ సంవత్సరంలో మా తల్లి చచ్చిపోయింది. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలే. మా తమ్ముడు ఉన్నాడు 5 ఏళ్ళాడు. వచ్చే తల్లి మళ్ళీ చూసిద్దో లేదో అనే ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకోలే. అక్కడి నుంచి పెంచుకొచ్చాడు మమ్మల్ని. నాకు తెలియని పని లేదు. వ్యవసాయ పనులను చేస్తా, వంట పనులు చేస్తా, చేపలు బ్రహ్మాండంగా ఉడుతా. ఇప్పుడు రాండి మా ఇంటికి, పకోడీలు వండి పెడతా, మళ్ళీ నువ్వు రావాలి నా దగ్గరికి. అంతే. కళే, పకోడీలు ఉండటం కల, చేపలు ఉండటం కల, వినటం కూడా కళే. అవతలాడు చెప్పేది శ్రద్ధగా వినటం, లోన నిక్షిప్తం చేసుకోవటం, లోన దాచుకోవటం, అది ఒక కళ. అది మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు, మీ పంతులు చెప్పారు అది. అక్కడి నుంచి పెరిగి వచ్చాను నేను. భూమి తత్వం తెలుసు. నగ్నంగా నేలలోకి దూకినట్టు భూమిలోకి దూకాను. నగ్న దేహంతో నగ్న భూమి మీద శయనించినప్పటి అనుభవం ఒక పద్యం ఉంది. నగ్న దేహంతో నగ్న భూమి మీద శయనించినప్పటి అనుభవం. గాలి భూమి హృదయం అగ్ని నా హృదయంగా వికసిస్తున్నట్టు, నేలలోకి దూకినట్టు మట్టిలోకి దూకగలను. ఎప్పుడో రాసిన పద్యం ఇది. అది రైతుకు తెలుసు. మా ధర్మసేన అద్భుతమైన పద్యం చదివాడు. నిజానికి ఆయన పోయం కూడా చదువుదాన్ని గుర్తు పెట్టుకొచ్చా మీ పద్యలో వాద్యాన్ని. నా పద్యం అవి చదువుతాయినండి. దేశం దాటి మరో దేశములో వాలినా, దేశం దాటి మరో దేశములో వాలిన, అక్కడ అదే నేల, అదే ఆకాశం, ఇదే పిల్లలు. నేల ఎగిరి పైకి పోలేదు, ఆకాశం కిందకి దిగి రాలేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన, అక్కడ అవే చెట్లు, అవే మనుషులు. చెట్ల వేళ్ళు వర్గంగా వెళ్ళలేవు, పైకి వెళ్ళలేవు. నదుల కాళ్ళు దిగుక తప్ప పైకి పోలేవు.
దేశం దాటి మరో దేశములో వాలిన అక్కడ అదే గాలి, అదే నిప్పు. గాలి గరీభవించదు, నిప్పు ముద్ద కాదు. ఇట్లా పద్యంతా రాసుకుంటూ వచ్చి, దేశం దాటి మరో దేశములో వాలిన అక్కడ అదే ప్రాణం, అదే మరణం. ప్రాణానికి శాశ్వతత్వం లేదు, మరణానికి అతీతం కాదిదేదీ లేదు. గర్భశైనం రాసిన పద్యం ఇది. నేను గుర్తుపెట్టుకొచ్చా చదివి వినిపిద్దామని. నా పద్యం చదవటం ఏముంది, ఇది ఎవరిదైనా పద్యం చదివితే బ్రహ్మాండం ఉంటుంది అది. ఇవాళ విన్నారు మీరు, ఎంత అద్భుతమైన కవిత్వం చదివారయ్యా. మీరంతా అదృష్టవంతులు. పాట పాడినా కవిత్వమే, వచ్చిన కవిత్వం చదివినా కవిత్వమే, అంత కవిత్వమే. వీళ్ళంతా కవులు, గొప్ప ఊహాశాలు. ఆకాశం నుంచి భూమి దాకా అట్లా కవిత వర్షం కురిపించారు. అందమైన మనిషిని గూర్చి పాటలు రాసి పాడాలి. భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమిలోకి ప్రయాణించాలి. ఈ సువిశాల రోదశలో అద్భుతంగా ఈత వేయాలి. ఈ బతుకు మీద నాకు ఎనలేని మక్కువ. జీవితాన్ని ప్రేమించకపోతే మీకు అందం కనపడదు, ఏమీ కనపడదు. ఈ సువిశాల మషు మీద నాకు ఎనలేని ప్రేమ, మక్కువ. ఈ మనిషి ఆంతర్యము నిండా ప్రేమే, ఈ మనిషి ఆంతర్యం నిండా ప్రేమే. మనిషి మొత్తం ఒక ప్రేమ ముద్ద కావాలి. విశ్వమోహన సుందర రూపమైన మనిషి, విశ్వరూపర సుందర రూపమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు, దేవతగా కాదు దొరుకుతాడు. ఈ భూమి మీద సమస్త విశ్వాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునే మనిషి ఎక్కడే మీరే. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. There is no ugly thing for me in this whole world. Everything is beautiful. అనాకార అయింది ప్రపంచంలో లేదు, సమస్తం అందమే. అదట్టా రైల్లో వెళుతుంటే ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదకి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. మనం అందంగా ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమే, ఈ మట్టే, ఈ నేలే కారణం. దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను, ఈ భూమి మొత్తాన్ని. దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను, భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. ఇదొక అద్భుతమైన ఆశ, కోరిక. సాధ్యమా? సాధ్యమే. మనిషికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆశ పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. జీవితంలో అస్పృశ్యత అంటూ ఏమి లేదు. దేన్నైనా స్వీకరించవచ్చు. కవిత్వం దేని గురించి అయినా మీరు రాయొచ్చు. ఇందాక చెప్పాను, మీరు ఎవరో పొలాల్లో పని చేసుకుంటే అద్భుతమైన పాటలు, ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మిత్రులంతా చెప్పారు కాబట్టి 10 దాటింది టైము. ఎక్కువసేపు తీసుకోవటం మర్యాద ఉండదు. ఇప్పటికే ఆలస్యమైంది. నేను ఇక్కడ విద్యార్థినే. నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదివా, విశాఖపట్నం. అదొక పెద్ద చిన్న పల్లెటూరు. ఇక్కడ నేను ఎంఫిల్ చేశాను. అద్భుతమైన టీచర్స్ ఉండేవాళ్ళు. గొప్ప నారాయణ రెడ్డి గారు దీని మీద ఒక పద్యం రాశాడు. వజ్రపు తునక అని అద్భుతంగా ఈ ఈ బిల్డింగ్ మీద, ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ మీద ఎంతమంది కళాకారులు ఒక చంద్రమండలం నుంచి ఒక మొక్క తెచ్చి ఇక్కడ పెట్టారు కదా, అంత అద్భుతమైనటువంటి. యూ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావ్ టు బి ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ ఫీల్ ప్రౌడ్. డోంట్ ఫర్గెట్ యువర్ టీచర్స్, ది ప్రైమరీ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్. డోంట్ ఫర్గెట్ ఎనీవన్. ఫర్గెట్ఫుల్నెస్ అనేది వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ ఏదైనా అయిద్దేమో తప్ప ఏది మర్చిపోవద్దు. ఏది మర్చిపోవడానికి ఆస్కారం లేదు. జీవితం చాలా గొప్పది, గొప్ప ఆశావాది, అద్భుతమైంది, అపూర్వమైంది, అందమైంది, ఆనందకరమైంది. మీరంతా ఎక్కడే పొందాలి దాన్ని, ఇంకెక్కడా లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అనదర్ లైఫ్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ గాడ్ ఆల్సో. ఐఎమ్ టెల్లింగ్ యూ. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోవడం అది వేరే విషయం. దట్ ఈజ్ యువర్ పర్సనల్. రిలీజన్ ఈజ్ పర్సనల్ అంతే. కాబట్టి ఇప్పుడున్న వాతావరణంలో
మనకేం కావాలి? తర్కబద్ధంగా ఆలోచించటం కావాలి. ప్రశ్నించండి, సమాధానం. నాక్ ది డోర్ విల్ బి ఓపెన్ అని బైబిల్లో చెబుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరంతా విద్యార్థులు, రేపు భవిష్యత్తులు. నేను ఇప్పుడు 82 ఏళ్ళు కదా, ఇంకా పాఠాలు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. వారానికి 3 రోజులు పిల్లలకు పాఠాలు చెబుతున్నా. బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి. ఏమయ్యా 82 ఏళ్ళలో శాలరీ ఇది వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు చెప్పకపోతే ఏమిటి అని మీరు అడగచ్చు నన్ను. అసలు చెప్పాల్సిన వయసు, పాఠాలు చెప్పాల్సిన వయసు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటే, మీరు ఇప్పుడు వద్దంటే ఎట్లా? ఇప్పుడు అడగండి. ఇప్పుడు అధ్యాపకులు ఉన్నారు, క్రమక్రమంగా పెరిగే కుందికి. ఇప్పుడు పద్యం చెప్పినట్టుగా 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట పద్యం చెప్పలేను కదా. పద్యం ఉంది, ఎమిలీ డికెన్స్ అని ఎవరు ఒక ఆవిడ రాసింది. లైన్స్ సరిగ్గా గుర్తులేవు కానీ, హోప్ 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 హ్యాస్ ఫెదర్స్ అన్నాడు. హోప్ హ్యాస్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఏకలు ఎవరికి ఉంటాయి? పిట్టలకు ఉంటాయి, మనకు ఉండవు కదా. నాకు చాలా కాలం ఈ చేతులు రెక్కలుగా విశాల ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా ఇప్పటికీ కళ్ళగట్ట నేను. అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, కొండలు, బ్రహ్మాండంగా నా పొట్టకు తగులుతా. ఈ పొట్టకి వృక్షాల తలలన్నీ తగులుతూ ఉండేది. ఎంత అద్భుతమైన సౌందర్యం చూశాను కళలో. నిజంగా లేచినప్పుడు ఉండదు కదా. మీరు కలగంటారా? కలగకపోతే జీవితం లేదు. డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్, యాక్షన్ ఇస్ మేనిఫెస్టేషన్ అన్నాడు. బెన్ ఓక్రియన్ ఒక గొప్ప నవలాకారుడు అన్నాడు. డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్, యాక్షన్ ఇట్స్ మేనిఫెస్టేషన్ అన్నాడు. కలగనండి, కళను సాకారం చేసుకోండి. మీరు ఇప్పుడు అందరూ మీరు కలగనండి, రేపు సాకారం చేసుకోండి.